నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష, ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం, స్వామి అమ్మవార్లకు జలాభిషేకం నిర్వహించిన భక్తులు. ఘనంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం, రక్తదానంలో పాల్గొన్న యువకులు. నందమూరి నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరం, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎండి యూసుఫ్. క్రిమి సంహారక మందులపై రైతులతో సమీక్ష, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే పైర్లు తెగుళ్లను నివారించవచ్చన్న ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ మురళీకృష్ణ. ఎస్డీఆర్ స్కూల్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల వేడుకలు, అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్న ప్రాంతీయ రవాణా శాఖ ఎంపీఐ సునీల్ కుమార్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పిలుపునిచ్చారు. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మహానందీశ్వర స్వామి దేవస్థానం ఈవో మల్లికార్జున ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్, ప్రాంతీయ రవాణా శాఖ ఎంబీఐ సునీల్ కుమార్, ఫైర్ ఆఫీసర్ యోగేశ్వర్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ తదితర సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగరాదని, భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే అదనపు బస్సులు నడపాలని ఆమె సూచించారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాల ఏర్పాట్లు, వసతుల కల్పనపై సమీక్షించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవం మహానంది టెంపుల్లో ఈ 9 to 14 మార్చ్కి ఇది జరుగుతుంది. దానికోసం ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మనము పెట్టాము. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కోసం ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేస్తారు ఈ మీటింగ్ పెట్టున్నాము. సో ఈరోజు మనము అందరికీ చెప్పాము ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, తర్వాత ఈ సంవత్సరం కోవిడ్ కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్స్ ఎలా ఫాలో చేయాలి. ఈరోజు శ్రీ మహానందేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరపడానికి గాను ఈరోజు మనం ఆర్డీఓ గారు 17వ తారీఖున మనకు ఆర్డీఓ ఆఫీస్ నందు మీటింగ్ ఏర్పాటు చేసి అందరి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ చేసి అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా దేవస్థానంలో కూడా చేయవలసిన పనులు కూడా మేమన్నీ కూడా అక్కడ ఒక స్పెషల్ క్యూ లైన్స్ అయితేనేమి, టెంపరీ క్యూ లైన్ అయితేనేమి, మరియు మరుగుదొడ్డు కార్యక్రమం అయితేనేమి మరి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విషయంలో కూడా ఈరోజు మనం ఆర్డీఓ గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈసారి మనం మెడికల్ క్యాంప్ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ ఉండడం వల్ల మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి రావాలని కూడా ప్రత్యేకంగా వాళ్ళని ఈ టీవీ దూరపని అందరికీ తెలియజేస్తున్నాము. మరి కోనేళ్ళను కూడా తాత్కాలికంగా మూయబడినవి. మరి పైనుంచి అధికారం నుంచి ఉత్తర్వులు వస్తే మటుకు భక్తులందరూ కూడా అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో 2021వ సంవత్సరమునకు సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి నిర్ణయించి ఉన్నారు. దాని ప్రకారంగా ఆ యొక్క ఉత్సవాల్లో చేయవలసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమావేశం అనేటువంటిది ఈరోజు నంద్యాల ఆర్డీఓ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ 5 రోజుల పాటు స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా చక్కగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని జరిగేటువంటి పూజా వైభవాన్నంతా కూడా తిలకించి స్వామి అనుగ్రహాన్ని పొంది
తద్వారా ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఉపద్రవాలు మన రాష్ట్రానికి కలగకుండా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తోంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్చరణల రథాన్ని వెలికితీసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరం 2021 ఈ 19వ తారీఖున రథసప్తమి దినం ఉంది కాబట్టి ఆ రథసప్తమి రోజున ప్రత్యేకంగా మా యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి రథాన్ని బయటికి తీసి మా యొక్క వేద పండితులతో రవిశంకర్ వారితో మరియు మా అర్చక వారితో అందరితో కూడా పూజా కార్యక్రమం చేసి దానికి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటాము. ఈ విషయంలో ప్రత్యేకంగా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రిపోర్ట్ రాయడం జరిగింది. వారు కూడా వచ్చి ప్రత్యేకంగా మనము ఆ యొక్క రథాన్ని రాగుటకు సరిగా ఉందా లేదా సర్టిఫికేట్ కూడా చేస్తారు కాబట్టి రేపు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనకు రథసప్తమి రోజు స్వామివారిని బయటికి తీసి రథాన్ని అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. శ్రీ మహానందేశ్వర స్వామివారి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల అంగముగా రథమునకు ప్రత్యేకాది పూజలన్నీ కూడా నిర్వహించి రథోత్సవానికి సిద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఈ నెల 19వ తారీఖున రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా రథానికి అధిదేవతలుగా ఉన్నటువంటి సూర్యుడికి విశేషమైనటువంటి ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా 19వ తారీఖున రథమండపం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు కాబట్టి సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్య పాద్యాదులన్నీ కూడా రథం వద్ద సమర్పించి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలనేటువంటి సంకల్పంతో విశేషమైనటువంటి రథసప్తమి వేడుకలన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఆ రోజు మహానంది క్షేత్రంలో జరిగేటువంటి సూర్య జయంతి ఉత్సవంలో పాల్గొని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. పట్టణంలో భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. వేడుకల నేపథ్యంలో పవిత్ర గంగాజలాన్ని కుందు నది నుంచి తెచ్చి స్వామి అమ్మవార్లకు జలాభిషేకం చేశారు. భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలను పట్టణంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. వేడుకల సందర్భంగా తొలి రోజు మంగళ వాయిద్యాలతో కుందు నది నుంచి పవిత్ర గంగాజలంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్ తెలిపారు. చివరి రోజు బహుత్తమ పద్మశాలీయ సంఘం మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివార్ల కళ్యాణ మహోత్సవము 17వ తేదీ అనగా ఈ రోజు నుండి శుక్రవారం 19వ తేదీ వరకు 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. నంద్యాల పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ మేము ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది. ఈరోజు గంగాజలం కుందు నది నుంచి తీసుకువచ్చి ఆంజనేయ స్వామి దేవాలయం గుండా బిందె సేవతో మేము గ్రామోత్సవం పిల్లలతో బిందె సేవలో భాగంగా గంగాజలం తీసుకొచ్చి స్వామివారికి భద్రావతి భావనారాయణ స్వామివార్లకి అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ నుండి మేము మా ఇంటి ఆడపడిచైన పద్మావతి అమ్మవారికి గుడిపాటిగడ్డ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో పద్మావతి అమ్మవారికి సార చీర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. బిల్వార్చన అభిషేకం జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో భాగంగా విష్ణు సహస్రనామం పారాయణం ఉదయం, రేపు సాయంత్రం మహిళా మండలిచే కుంకుమార్చన జరుగుతుంది. 19వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి వార్లకి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పట్టణ పద్మశాలి కులబాంధవులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పట్టణ పద్మశాలి సంఘం సంజీనగర్లోని వెలిసి ఉన్న శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి వారి కళ్యాణ సందర్భంగా మొదటి రోజు అయినటువంటి ఈరోజు కుల బాంధవుల చిన్నారులచే గంగాజలం తీసుకొని ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. రథసప్తమి రోజున శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము లోక కళ్యాణార్థము ఇతిబాధలు తొలగి రోగపీడిత వ్యాధిగ్రస్తులనంతా తోలిచి రైతులు కుటుంబాలు వ్యాపార అభివృద్ధి జరిగి
లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా స్వామివారి కళ్యాణ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణం మా అదృష్టం, మా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఈరోజు మా కుల బాంధవులందరూ కూడా వారింట మా వంశమూలమైనటువంటి భావనారాయణ స్వామి మార్కండేయుని పుత్రుడు అజోనీయుడు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నందుకు మా కుల పెద్దల ఆశీర్వాదం, ఇంత పెద్ద భవనం, ఇంత పెద్ద దేవాలయం నిర్మించి ఇచ్చినారు. మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో విశేష పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి అమ్మవారికి అష్టోత్తర శత క్షీరాభిషేకం, మూలమంత్ర హోమం జరిపారు. ఈ సందర్భంగా సేవా సమాజ్ నిర్వాహకులు సూరయ్య మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు చెప్పారు. సాయంత్రం ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తమాసేన విజ్ఞప్తి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా భగవత్ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారంతో ఈరోజు ఉదయం 8 గంటలకు 108 కలశములతో అమ్మవారికి క్షీరాభిషేకం, అనంతరం అష్టగణపతి హోమం, సరస్వతి మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతితో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమాలు ముగిసినాయి. ఇంకా విశేషంగా అక్షరాభ్యాసాలు, అర్చనలు కూడా జరిగాయి. ఈరోజు అమ్మవారికి విశేషంగా గంధంతో అలంకారం చేశాం. అందరితో సామూహికంగా చదువుకునే అమ్మాయిలు, వివాహం కాని అమ్మాయిలు, ముత్తైదుల చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విలుగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి అనుగ్రహంతో జయప్రదం చేసి వారి ఉన్నతోన్నత విద్యా ఉద్యోగ వివాహాలు అమ్మవారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఓం సరస్వతి నమః. భగవత్ సేవా సమాజ్ వారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్ కోదండ రామాలయం వెలిసిన సరస్వతి అమ్మవారికి వసంత పంచమి సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు శ్రీ నటరాజ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర చీర కలశాభిషేకము మరియు అష్టగణపతి హోమము, సరస్వతి మూలమంత్ర హోమము, పూర్ణాహుతి కార్యక్రమంతో అదేవిధంగా ఈరోజు అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమము గంధ విశేష అలంకారంతో నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ లోక కళ్యాణార్థం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ అమ్మవారి కృప కలగాలని ఆశిస్తూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. దేశం కోసం పాపులర్ ఫ్రంట్ అనే నినాదంతో సంస్థ ఆవిర్భవించినట్లు ఫ్రంట్ నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని చాంద్బడాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఎఫ్ఐ నంద్యాల డివిజన్ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా పాపులర్ ఫ్రంట్ ఉద్భవించిందన్నారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే సంస్థగా ఆయన అభివర్ణించారు. అనంతరం డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ రక్తదానంపై యువకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిఎఫ్ఐ సెక్రటరీ ఇద్రూస్, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు అతావుల్లా ఖాన్, పిఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రక్తం గురించి అందరికీ తెలుసు. రక్తం యొక్క ఆవశ్యకత. రక్తం ఉంటేనే మన ప్రాణం ఉంటుంది. రక్తం లేకపోతే మన ప్రాణం ఉండదు. ఈ రక్తానికి కులం, మతం, ప్రాంతం ఏం సంబంధం లేదు. ఎవరికైతే రక్తం అవసరమో వాళ్ళకి రక్తం ఇవ్వాలి. ఎవరి దగ్గర అవసరానికి మించి రక్తం ఉంటుందో వాళ్ళు ఇంకొకరికి రక్తం ఇవ్వచ్చు. రక్తదానం వలన ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది. ఎవరు రక్తదానం చేయవచ్చు? 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసున్న ఎవరైనా కానీ తన జీవితకాలంలో 3 నెలలకు ఒకసారి, అంటే అతనికి బరువు 45 కేజీలు ఉండాలి, హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉండాలి, అతనికి ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండకూడదు. ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ తన జీవితకాలంలో 3 నెలలకు ఒకసారి రక్తం ఇచ్చినా కూడా అతనికి వెంటనే అతను ఇచ్చిన రక్తము కనీసం ఒక 48 గంటల్లో తిరిగి ఉత్పత్తి అయిపోతుంది. అతను కూడా యాక్టివ్గా ఉంటాడు, కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. సో అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ రక్తం ఇవ్వడం వలన మనం వేరొకరి ప్రాణం కాపాడవచ్చు. రక్తం ఎవరికి అవసరం అవుతుంది? గర్భిణీ స్త్రీలకు. మన భారతదేశంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతుంటారు. సో వాళ్ళందరికీ ఈ రక్తం అవసరం అవుతుంది. యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, ఎక్కడో జర్నీ చేస్తుంటారు, అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. సడన్గా ఎక్కడో యాక్సిడెంట్ గురవుతే అప్పటికప్పుడు వాళ్ళకు రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే మీలాగా ఎవరైనా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చిన ఆ రక్తాన్ని మనం వాళ్ళకి ఇస్తాం. మరియు కొంతమంది తలసేమియా చిన్నారులు ఉంటారు, వాళ్ళకి ప్రతి నెల రక్తము ఇవ్వాల్సిందే. వాళ్ళకి ప్రతి నెల రక్తం ఇవ్వకపోతే వాళ్ళ జీవితము అక్కడికి ఆగిపోతుంది. సో ఇలా గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ కేసులు, తలసేమియా చిన్నారులు, సికిల్ సెల్ చిన్నారులు, హిమోఫిలియా చిన్నారులు, వీళ్ళందరికీ రక్తము నిరంతరంగా అవసరం. కాబట్టి వాళ్లకు రక్తాన్ని సరఫరా చేయాలంటే రక్తం ఎక్కడ ఉత్పత్తి అయ్యే కాదు, కేవలం మనిషి శరీరంలో ఉండేది. ఒకరు ఇస్తేనే ఇంకొకరు రక్తం నిలబడుతుంది. ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 17న ఆవిర్భావ దినోత్సవం కనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నంద్యాల డివిజన్ తరపు నుంచి ఈరోజుని ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరేడ్ మరియు యూనిటీ మార్చ్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. అనేక రాష్ట్రాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహిస్తుంది. ముఖ్యంగా 2007 ఫిబ్రవరి 17న ఈ యొక్క సంస్థ కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు ప్రజా సంఘాలను కలుపుకొని బెంగళూరులో ఎంపవర్ ఇండియా కాన్ఫరెన్స్ ద్వారా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం జరిగింది. అలాగే అనతి కాలంలోనే 2009లో ఏఎస్జే అసోసియేట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ పాపులర్ ఫ్రంట్లో విలీనమై 2009 నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా తన యొక్క కార్యకలాపాలను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కొనసాగిస్తూ వస్తుంది. అలాగే ఇదే కాదు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఎడ్యుకేషన్ పరంగాను మెచ్యూరిటీ స్టూడెంట్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి లోన్ स्कॉलरशिप डिस्ट्रीब्यूट प्रोग्राम కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. आज हमारे लिए बहुत ही मुबारक दिन है और बड़ी खुशी का दिन है. 17 फरवरी पॉपुलर फ्रंट ऑफ इंडिया का एक फॉर्मेशन डे है. अभी हम लोगों को पता है, मालूम है कि 2007 से 2007 से पॉपुलर फ्रंट ऑफ इंडिया पूरे मुल्क के अंदर अपनी खिदमत का अंजाम देना शुरू किया है. कि 2007 में बेंगलुरु के अंदर जो एक प्रोग्राम किया गया था एम्पावर इंडिया कॉन्फ्रेंस के नाम से, उस एम्पावर इंडिया कॉन्फ्रेंस के अंदर मुल्क भर के बहुत सारे लोग वहाँ जमा थे और उन सब ने मिल कर के एक वादा किया कि अभी हम पूरे मुल्क के अंदर पॉपुलर फ्रंट के नाम से पूरे मुल्क के अंदर हम अपनी खिदमत का अंजाम देंगे. और उस वक्त में जितने लोग वहाँ जमा थे वो सारे लोगों ने भी ये नारा दिया कि नया कारवां, नया हिंदुस्तान. और सारे मुल्क को भी हमें, सारे मुल्क के अंदर यहाँ की जितनी आवाम है वो सारी आवाम को भी एक मसावी हुकूक देंगे, वैसा एक भारत बनाएंगे. పట్టణ శివారులోని నందమూరి నగర్లో సేవ్ యూత్ సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శాంతిరామ్ మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్ యాజమాన్యం పర్యవేక్షణలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎండి యూసుఫ్, సొసైటీ అధ్యక్షుడు కడియం అనిల్ కుమార్, మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతిరామ్ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే కంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈరోజు నంద్యాలలో 37వ వార్డులో శాంతిరామ్ హాస్పిటల్ తరఫున కంటి వైద్య ఉచిత శిబిరం ప్రారంభించడం జరిగింది. దీనికి శాంతిరామ్ హాస్పిటల్లో సహకారం ఉంది. దాని తర్వాత వార్డు తరఫున వార్డు ఇన్ఛార్జిగా నేను వచ్చి సహకారం చేస్తున్నాను. దీనికి శాంతిరామ్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్, కంటి చిత్రాలు ఏదైనా ఉన్నా కానీ హాస్పిటల్ తరఫున వాళ్ళు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సదవకాశాన్ని 37వ వార్డు తరఫున ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నాకు నందమూరి నగర్లో 37వ వార్డు సంబంధించిన ప్రజలకు ఉచితంగా కంటి శుక్లాలు కానీ ఏదైనా ఆపరేషన్స్ అయినా కానీ శాంతిరామ్ హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా చేయబడుతున్నది. ఈ అవకాశాన్ని గుర్తుంచుకొని 37వ వార్డు ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, మరియు శాంతిరామ్ హాస్పిటల్ తరపు నుంచే వాళ్ళు బస్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు.
కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని అట్లనే మా తరపు నుంచి కూడా శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళ కృతజ్ఞతలు ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ముందర ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతవరకు ఈ యొక్క క్యాంపును ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అందును బట్టి యూసఫ్ సార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి యూసఫ్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శాస్త్రవేత్తల సూచనలతో పాటు పంట సాగులో మెలకువలు పాటిస్తే తెగుళ్లు నివారించవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ మురళీకృష్ణ సూచించారు. మోతాదుకు మించకుండా పురుగుల మందులు వాడితే అధిక పంట దిగుబడి సాధించవచ్చని ఏడీఆర్ సూచించారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎఫ్ఎంసి కంపెనీ ఫటీరా గుళికల వినియోగంపై బుధవారం రైతులతో సమీక్ష నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఏడీఆర్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ వరి పైరులో నాటిన 15 రోజుల్లోగా గుళికలు వేసుకోవాలని సూచించారు. ఫెటేరా గుళికలు ఎకరాకు 4 కిలోల చొప్పున వినియోగించాలన్నారు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకోవచ్చని, ఫెటేరా మంచి ఫలితాలను ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు చంద్రమోహన్ రెడ్డి, మంజునాథ్, సృజన, వెంకటరమణమ్మ, ఎఫ్ఎంసి కంపెనీ ప్రతినిధులు సింహాచలం నాయుడు, శశిధర్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఎఫ్ఎంసి కంపెనీలో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. నేను తిరుపతిలో పనిచేసినప్పుడు కూడా ఎఫ్ఎంసి సంస్థకు సంబంధించిన కొన్ని ట్రయల్స్ కూడా చేశాను. చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళవి. సో దాంట్లో ముఖ్యంగా ఈ ఫెటేరా అనేది, అంటే ఇది ఫ్లోరాంట్రిన్ట్రోల్ అని ఒక కెమికల్ ఉంటుంది అందులో. సో ఆ కెమికల్ చాలా పురుగులకి, ముఖ్యంగా కాండం దొలిచే పురుగులకి చాలా బాగా పనిచేస్తుందండి. సో అందువల్ల వరిలో ప్రత్యామ్నాయంగా మనము ఇప్పుడు ఆల్మోస్ట్ 4-8 కానీ కార్బోఫ్రాన్ ఇలాంటి గుళికలన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ అవుతున్నాయి. సో పాత తరము మందులన్నీ కూడా బ్యాన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఫెటేరా గుళికలు, అలాగే ఇంకా కొన్ని రకాల గుళికలు కూడా రికమెండేషన్లోకి వస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ ఎఫ్ఎంసి కంపెనీ వారు ఇప్పుడు వాళ్ళు అభిప్రాయ సేకరణ ఆల్రెడీ చేస్తారంటున్నారు కాబట్టి మేము కూడా చాలామంది రైతులకి ఆల్టర్నేటివ్గా ఈ ఫెటేరా గుళికల్ని రికమెండ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఈ కాండం నిల్చే పురుగు కానీ, తర్వాత గాల్మిడ్జ్ అని, సో ఇట్లాంటి పురుగులకి ఇది బాగా పనిచేస్తుందని మేము కూడా సిఫార్సు చేస్తున్నాము. ఇది కూడా పంట నాటిన 15 రోజుల లోపల వేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాం. ఎఫ్ఎంసి కంపెనీ అనేది 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. అదేవిధంగా ఇక్కడ మనకి అని ఒకసారి చూస్తే మీ ఎదురుగా ఉన్నటువంటి, మీరు ఎప్పుడు కూడా మన సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ, రైతు సోదరులు కానీ, పురుగు మందుల వల్ల ఎటువంటి హాని జరగకుండా మనకి మంచి రిజల్ట్స్ రావాలి అన్నదే ఎక్కువ మనం ఆశిస్తూ ఉంటాం. సో ఆ ఉద్దేశంలో మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన మందులు ఏదైతే అక్కడ కొరాజిన్ ఉంది, ఆ కొరాజిన్ బాటిల్ కానీ ఇది చూసినా, లేదా మన ఫెటేరా చూసినా కూడా ఈ గ్రీన్ సింబల్, పచ్చ రంగు ఉన్నటువంటి సింబల్, దాని అర్థం ఏంటంటే ఇది ప్రకృతికి కానీ, మనుషులకు కానీ, కీటకాలు కానీ ఎటువంటి హాని చేయకుండా, దేని మీద ఏ పురుగు మీద అయితే సమర్థవంతంగా పనిచేయాలో ఆ పురుగు మీద మాత్రమే పనిచేసి, ఇది ఎటువంటి పర్యావరణానికి కానీ ఎటువంటి హాని చేయకుండా మంచి సురక్షితమైనటువంటి మందులు, అంటే గత భావితరాలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి, పురుగు మందుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఆలోచించే కంపెనీల్లో ప్రప్రథమైన కంపెనీ ఎఫ్ఎంసి కంపెనీ. ఈరోజు ఏ కంపెనీ చూసినా మీరు మార్కెట్లో ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చండి, అత్యంత ఎక్కువ పచ్చ రంగు సింబల్ కలిగినటువంటి కెమికల్స్ ఉన్న కంపెనీ, ఏకైక కంపెనీ ఎఫ్ఎంసి కంపెనీ. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని నంద్యాల ప్రాంతీయ రవాణా శాఖ ఎంవీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. రహదారి నియమాలు పాటిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడటంతో పాటు సురక్షితంగా గమ్యాలకు చేరుకోవచ్చని సునీల్ కుమార్ వివరించారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని పట్టణ శివారులోని ఎస్టీఆర్ స్కూల్లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్లు, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఎంత జాగ్రత్తలు పాటించినా ఎదుట వచ్చే రైడర్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రవాణా శాఖ పనిచేస్తోందని, వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. దాంట్లో ఎక్కువ మంది యూత్ ఉన్నారు.
అందులో యూత్ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి యూత్ను మనం ఈ స్థాయిలో నుంచి స్కూల్ లెవెల్ నుంచి అవేర్ చేసి యాక్సిడెంట్లు తగ్గించి వాళ్ళ కుటుంబాలకు ఉండే వేదనను గురి కాకుండా వాళ్ళ కుటుంబాలను వాళ్ళ వేదన నుంచి కాపాడాలనే సదుద్దేశంతో మీకు ఈ వయసు నుంచి అవగాహన కల్పించాలని రవాణా శాఖ తరపు నుంచి మేము ఎంతో లక్ష్యం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాము ఈరోజు. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి చెప్పే ప్రతి అంశము. యాక్సిడెంట్ అంటే ఏంటంటే మనిషికి తిరిగి తెచ్చుకోలేదంటే దేవుడు కూడా తిరిగి తెచ్చుకోలేనటువంటి విలువైన ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. మనం అజాగ్రత్తగా ఉన్నా ఎదుటివాళ్ళు చేసే తప్పుని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినా కానీ సరే యాక్సిడెంట్ జరిగి మనకు తిరిగి తీసుకునేటువంటి విలువైనటువంటి ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ యొక్క నిబంధనల యొక్క ఆవశ్యకత మీరు అందరూ గుర్తెరగాలి. అందుకని ప్రతి ఒక్క ట్రాఫిక్ సైన్ బోర్డు ఉన్నటువంటి అర్థం ఏంటో మీకు వివరించి రోడ్డు యూజ్ చేసేటప్పుడు మీరు వెహికల్స్లో పోతున్నా, మీరు బై వాక్ పెడెస్ట్రియన్గా పాదచారులు పోతున్నా, తెలియని పూర్తి అవగాహన ఎక్కువ చదువులేని మీ తల్లిదండ్రులు కూడా ఇలాంటి అంశాల మీద మీరు 10 నిమిషాలు మీరు సరదా కూర్చున్నప్పుడు చెప్పినా కానీ సరే వాళ్ళకు కూడా నా పిల్లలే చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళ మనసులో కూడా హత్తుకొని వాళ్ళు కూడా భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి నివారణ మీరు మీ కుటుంబాలతో హాయిగా ఉంటారనే సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ సమావేశం పరిచి ఈ యొక్క రోడ్ సైన్స్ మీద అవగాహన చేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష, ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం, స్వామి అమ్మవార్లకు జలాభిషేకం నిర్వహించిన భక్తులు. ఘనంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం, రక్తదానంలో పాల్గొన్న యువకులు. నందమూరి నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరం, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎండి యూసుఫ్. క్రిమి సంహారక మందులపై రైతులతో సమీక్ష, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే పైర్లు తెగుళ్లను నివారించవచ్చన్న ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ మురళీకృష్ణ. ఎస్డీఆర్ స్కూల్లో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల వేడుకలు, అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్న ప్రాంతీయ రవాణా శాఖ ఎంపీఐ సునీల్ కుమార్. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.